ఉన్నట్టుండి కడప నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దైవనామ స్మరణతో మారుమోగాల్సిన వీధులు హాహాకారాలతో నిండిపోయాయి. శ్రీరాముల వారి శోభాయాత్రలో జరిగిన ఒక భయంకరమైన ప్రమాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఏం జరిగింది? ఒకరి ప్రాణాల మీదకు తెచ్చిన ఆ రాకెట్ ఎక్కడి నుంచి వచ్చింది? తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. కడప నగరంలో అత్యంత వైభవంగా శ్రీరామ శోభయాత్ర జరుగుతుంది. భక్తులు బాణసంచ మూతలతో సందడి నెలకొంది. సరిగ్గా కృష్ణ హోటల్ వద్దకు రాగానే ఉత్సాహంలో కొందరు బాణసంచ కాల్చడం మొదలుపెట్టారు. అయితే అక్కడ పేల్చిన ఒక రాకెట్ ఊహించని విధంగా దిశ మార్చుకొని అక్కడే విధులు నిర్వహిస్తున్న ఒక సెక్యూరిటీ గార్డ్ వైపు బుల్లెట్లా దూసుకెళ్లింది. కేవలం సెకండ్ల వ్యవధిలోనే ఆ రాకెట్ ఆయన పొట్టలోకి బలంగా దూసుకుపోయింది. ఎంత దారుణం అంటే ఆ తాకిడికి ఆయన పొట్ట పగిలిపోయి పేగులు బయటకు వచ్చేశాయి. రక్తపు మడుగులో ఆయన పడి ఉన్న దృశ్యం అక్కడి వారిని వణికించింది. హఠాత్తుగా జరిగిన ఈ ఘోరం చూసి జనాలు భయంతో పరుగులు తీశారు. అసలు ప్రశ్న ఏంటంటే ఇక్కడ నిర్లక్ష్యం ఎవరిది? జనసంచారం ఎక్కువగా ఉన్న చోట ఇలాంటి ప్రమాదకరమైన బాణసంచ కాల్చడానికి అనుమతి ఎవరిచ్చారు? శోభాయాత్ర జరుగుతున్న సమయంలో పోలీసులు ఉన్నప్పటికీ ఇలాంటి ప్రమాదాలు జరగడం భక్తుల భద్రతలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. భక్తితో జరుపుకోవాల్సిన ఉత్సవాల్లో ఇలాంటి అపశృతులు జరగడం నిజంగా విచారకరం. ప్రస్తుతం బాధితుడు కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ త్వరగా కోలుకోవాలని మనం అందరం కోరుకుందాం. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? బాణసంచ కాల్చే విషయంలో కఠిన నిబంధనలు ఉండాలంటారా? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.